ఓకే. మరి ఇప్పటివరకు మాట్లాడినటువంటి మరి వాళ్ళ బాపు మాసానిగూడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మరి కాంటెస్ట్ చేస్తున్న మనిల సత్తయ్య మరి ఇప్పటివరకు వాళ్ళ బాపు మరి యూత్కు సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడినాం. మరి యూత్కు ఏది కోరుకుంటున్నారో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మరి అవి ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేపిస్తామని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి 85% మరి తనకు రిజల్ట్ రావడంతో మరి ఇక్కడ ఏం చేశారు ఈ సత్య అనేది మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎట్లా సార్, ఎట్లా ఉంది క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఎట్లా వాళ్ళకు మీకు క్యాంపెయినింగ్ అంటే సార్ నేను పోతే ఆదరిస్తున్నాను. నువ్వు ఇంటికి పోతే నన్ను ఈ పని కావాలని అడగన్నాను, ఉంటే నేను ముందు పోయి చేయిస్తా. ఓకే, అంటే ఎట్లా ఆదరిస్తున్నారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగానా లేకపోతే సత్యనా? నేను ఏ పార్టీలో ఉన్నా పనులు చేసి పెడతా. అంటే మీరు బ్రాండే మీరే, ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రజలకు అక్కర్లేదు, ఏ పార్టీలో పని చేసి పెడతా. ఎందుకట్లా? నేను చిన్న ఉన్న గరీబ్ వ్యవస్థ నుంచి నాకు తెలుసు సార్. పబ్లిక్ది ఎట్లంటే నేను పాలన చేసిన, ప్రతి ఇంటింటికి పోయి పాలు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఇంటింటికి తెలుసా. ప్రతి ఒక్కరు నేను పోయి చూసిన. నేను కనీసం మన 15 సంవత్సరాలు మా ఊళ్ళో ఏ రోడ్ లేదు, ప్రతి దానికి రోడ్ వేసిన. 2 ఆమ్లెట్లు ఉన్నాయి, ఆ 2 ఆమ్లెట్లకు రోడ్ వేసిన, బ్రిడ్జిలు కట్టించిన, అన్ని లింక్ రోడ్లు వేసిన. ప్రతి విలేజ్లో మా ఊరు ఇంత మంచిగా ఏంటంటే నేను రోడ్లు వేసేపటికే ల్యాండ్ రేట్ పెరిగింది. ప్రతి ఇంటికాడికి పోయినా కానీ గిది లేదనుకుంటే ఏదైనా ఇమిడియేట్ చేస్తుంది. నా డబ్బులు పెట్టి తర్వాత నేను బిల్లు తీసుకొని సరే, కానీ ముందు అయితే పని చేసి పెడుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా రోడ్ల సౌకర్యం ఇంకా నిర్వీర్యంతో కూడుకున్నది, ఇంకా రోడ్లు ఇంకా కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. ఎందుకంటే పరివేదకు కనెక్టివిటీ అనేది మా దగ్గర ఎంపీటీసీ గెలిచాను కొంచెమే, 1/2 కిలోమీటర్ కూడా. వాళ్ళు ఎలక్షన్ అప్పుడే వస్తున్నారు. కొందరు మాత్రం ఇటు మొన్న 5 ఏళ్ళు మేము సర్పంచ్ చేయించిన, ఆయన బాగా అపోజిషన్ నెంబర్ బాగా తిప్పలు పెట్టి ఆయన ఏం పని చేయలేరు. గవర్నమెంట్ లేకుండా మేము అపోజిషన్లో కదా, మా ఎస్సీ సర్పంచ్ ఉండి ఆయన బాగా తిప్పలు పెట్టారు. ఉప సర్పంచ్ రెడ్డిలోకి ఇస్తే ఆయన ఏం చేసిందంటే బిల్ల మీద సంతకాలు పెట్టలేడు, ఏ పని కూడా చేయలేడు. లాస్ట్ మన వాటర్ ప్లాంట్ కూడా మొత్తం మా సార్ పెట్టిన కేరళ పెడితే అది కూడా నీళ్ళు మొత్తం తీసేసి పని చేసారు. 2 నెలలు పరివేదకు పోయారు. మళ్ళీ సంత డబ్బులు పెట్టి మళ్ళీ 1,00,000 అవి మళ్ళీ మనం చేయించిన. అంటే ప్రజలకు అవసరం ఉన్నాయి, డ్యామేజ్ చేయకూడదు కదా, వాళ్ళకి ఏదైనా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతిదానికి వాళ్ళు ప్రెస్టేజ్ తీసుకుంటారు. వాళ్ళు ఎదుంటే వాళ్ళు చేసే పనులు. నేను 15 సంవత్సరాలు ఉన్నా, నాకు ప్రతి వ్యక్తికి మంచిగా ఉంటా, రెడ్డిలో కానీ అంతే ప్రతి ఒక్కరికి ఏ పని కావాలన్నా ఇంటికి వస్తే ఖచ్చితంగా చేస్తా, తోషంగా చేస్తా. ఇప్పుడు మసాలా వాటికి చేస్తా అంటాం. ముస్లిం కానీ ఎస్సీ ఎస్టీ ఉన్న మొత్తం మొత్తం ఎస్సీలే, కానీ వాళ్ళని ఇంటికి వద్దని కొడుకులాగా చూసుకుంటాం. ఇప్పుడు కమిటీ హాలు, తర్వాత ఇప్పుడు బీసీ కమిటీ హాలు ఇటువంటి అన్ని గ్రామాలలో కనిపిస్తుంటాయి. మరి అటువంటి కమిటీ హాల్స్ ఏమన్నా మీరు ఏర్పాటు చేస్తారా? తప్పకుండా సార్. ఇప్పుడు వచ్చేది అవే ఉన్నాయి, కొంచెం పనులే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం రింకులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మాదే ఉంది, మా సార్ ఉన్నారు కేరళ సార్, ఎక్కువ నిధులు తీసుకొస్తా, అడిగింది కానీ ఎక్కువ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది కానీ మరి మీ మీద వ్యతిరేకత ఉండబోదంటారా? సార్ నా వ్యక్తి మీద ఉండదు, గవర్నమెంట్ మీద ఏముంటుందంటే సార్ మాకు ఇప్పుడు మా సారు సీఎం దగ్గర ఉంటాడు మంచిగా, మా ఊరికి ఏది కావాలని ఇప్పుడు నేను అనుకుంటే జరుగుతుంది. ఇప్పుడు చూడండి సార్, ఈ 5 ఏళ్ళు ఇంకా చూస్తే మళ్ళీ కూడా ఇంకా అది చేస్తాం. అది మా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మొన్న లింక్ రోడ్ చేస్తాం సార్. కచ్చిరెడ్డి కూడా మంచిర్యాల కూడా మాది ఇది లచ్చిరెడ్డి కూడా కొంచెం లింక్ రోడ్ 1 కిలోమీటర్ ఉంది, అది తొందరగా చేస్తా. ఒక గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేసినాం, అదొకటి కట్టిస్తా. డాక్టర్ భవనం కట్టిస్తా. లింక్ రోడ్లు వేస్తా, అన్నీ లింక్ రోడ్ వేస్తా. తర్వాత ఒకటి నిన్న ముస్లిం దగ్గరికి పోయినాం, వాళ్ళు మసాలా వాటికి కొంచెం పెండింగ్ ఉంది, అది చేసేయమని చెప్పి చేసేస్తాను చెప్పిన. అది మొన్న అది కూడా కట్టించినాము. ఏది మన కంపౌండ్ వాళ్ళు కబ్రాస్తాలు కట్టించినాము, కాదాని కంపౌండ్ వాళ్ళు కట్టియాలి. ఊరు చుట్టూ ఒక లైట్లు వేసినాం మొన్ననే 10 లక్షలు పెట్టి, ఒక వారం 10 రోజుల కిందనే. అది ఎమ్మెల్యే దానికి పోయి దగ్గర ఉండి మళ్ళీ ఎలక్షన్లు పోతున్నాయి కదా, మళ్ళీ తొందరగా చేయించిన. అంటే ఇప్పుడు మీ కుమారుడు యూత్కి అనేటి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, అవి మీరు ఫుల్ఫిల్ చేస్తారంటారా? కంపల్సరీ మాకు తప్పకుండా చేయిస్తాం. ఎందుకంటే మా అబ్బాయి మంచి చదివిస్తున్నా కదా, ఆయనకు అవగాహన బాగుంటుంది, శారీరకంగా చేస్తుడు. మా అమ్మాయి దేవుని వల్ల డాక్టర్ అయింది. మాకు విలేజ్ అంటే మాకు ప్రాణం. మరి వైద్య సౌకర్యాలు, మీరు వైద్య శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా? వైద్య శిబిరాలు మా స్కూల్ బిల్డింగ్ లేకపోతే 2 ఎకరాలు తీసుకుని మొత్తం స్కూల్ బిల్డింగ్ కట్టించిన, కంపౌండ్ పెట్టించిన, 3 బిల్డింగ్లు కట్టించిన, మొత్తం రోడ్లు వేయించిన. స్కూల్కి ఏ ఇబ్బంది లేదు, పిల్లలే లేరు. కానీ ఆ పిల్లలు కూడా ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఇప్పుడు నెక్స్ట్
మా ఊరికే 7th వరకు మంచిగా టీచర్లు పెట్టేసి ప్రైవేట్ టీచర్లు 2-3 పెట్టేసి అది మా దాన్ని ఇప్పుడు లక్షలు కడుతుంది సంవత్సరానికి. మేమే 2-3 టీచర్లు తీసుకొచ్చి ఆ స్కూల్ బంద్ చేసి మా ఊళ్ళోనే డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రెంత్ పెంచేసి దాన్ని కార్పొరేట్ స్థాయిలో పెంచాలన్న ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు 50 మంది 60 మంది పోతున్నారు, వాళ్ళంతా కూలి చేసి డబ్బులు కడుతారు. నా ఆలోచన ఏంటంటే 3 టీచర్లు పెట్టి 4 ఇంగ్లీష్ మీడియం పెట్టేసి వాళ్ళ బస్సులు బంద్ చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నాము చదివించేది. అంటే మీరు ఇప్పటివరకు అలా మోటివేట్ ఏమైనా చేశారా? ఇప్పుడు ఎందుకంటే బయటికి వెళ్ళకుండా మనమే ఇక్కడ పిల్లల్ని చదివించి ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో ప్రైవేట్ టీచర్లను కాకుండా మనం పెట్టించేసి మన ఓన్ డబ్బులతో పెట్టి ఇక్కడనే ఎడ్యుకేషన్ చేపిస్తే బాగుంటుందని మీరు తల్లిదండ్రులకు మీరు మోటివేషన్ చేశారా? చేయలేదు నేను. నా ఆలోచన మన 5 సంవత్సరాలు తిప్పలేడు కదా. కొంతమంది అందరూ ఏమన్నా సార్ ఆడ చదివేముందో లే కానీ ఒకరు వేరు అనుకో అందరూ అన్న బస్ ఎక్కిస్తారు, పొద్దున ఈ టైంగా తయారైతే చేస్తారు. బ్రాండ్ ప్రైవేటు ఆడ ఏముండదు. మళ్ళీ ఆడికి రాగా 3 గంటలకు ఇచ్చి పెడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు సాయంత్రం చేనుకలు వస్తారు, వాళ్ళ పిల్లలు ఆడుకుని మళ్ళీ తిని అనుకుంటారు అంతే. మళ్ళీ పొద్దున తోలిస్తారు. నువ్వు ఎంత ప్రైవేట్ చేసినా సాయంత్రం అనుకుని మళ్ళీ వాళ్ళకి కొంచెం వాళ్ళ అది చేయాలి, ట్యూషన్స్ పెట్టాలి. నా ఆలోచన ఏంటంటే ఈ స్కూల్ పిల్లలు మొత్తం బంద్ చేసే ఆలోచన ఉంది నాకు. అది మొత్తం పెట్టిస్తాం నాతోటి కానీ మా సార్ కేఎల్ఆర్ సార్ అనుకొని టీచర్లు పెట్టించి ఆ స్కూల్ బంద్ చేయం. స్కూల్ మాత్రం ఇన్నే గవర్నమెంట్ టీచర్లు ఉంటారు కదా సార్, అలాగే ఇంకా ప్రైవేట్ టీచర్లు ఇంగ్లీష్ మీడియం పెట్టించి ఈ 7th వరకు చేసినాం అనుకో స్కూల్ బాగుంది. ఓకే, ఇప్పుడు కేఎల్ఆర్ది మన గ్రామం అనుకుందాం. అంటే మరి అంతా ఆయన పేరు అయితే ప్రఖ్యాత అయితే బయట బాగుంటుంది. మరి ఊరంతా వెనుకబడి ఎందుకు ఉంది? ఆయన సొంత గ్రామం మంచిగా అభివృద్ధి చేయొచ్చు, అంత టెక్నాలజీ ఉపయోగించవచ్చు. ఆయన ఎప్పుడు కూడా మీరు ఆయన సహకారం తీసుకోలేరంటారా? ఇప్పుడు మేము తీసుకున్నాం సార్, తీసుకున్న బట్టి ఊరు ఇట్లున్నది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము ఇంత అందంగా మొత్తం ఏమి లేకుండా ఊళ్ళో ఆయన లైట్ తీసుకోవడం పబ్లిక్ అంటే తెలియాలి కదా. ఎవరైనా అడుగుదా పోయిస్తారు సార్, అడగని ఎవరిస్తారు? మా ఊళ్ళో అడగలేరు ఎవ్వరు కూడా పోయి. నేను అడిగిన ప్రతి విలేజ్ రోడ్ వేసినాము, ఎంపీ నిధులు ఇచ్చినాం, ఎమ్మెల్సీ ఇప్పించిండు, బాగా నిధులు ఇప్పించాడు. ఇప్పుడు గ్రామంలో ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు వైద్య శిబిరాలు, ఈ వైద్య శిబిరాలు అటువంటి ఏమన్నా నిర్వహిస్తారా మీరు? ఇంతకుముందు పెట్టారు సార్, ట్రస్ట్లు ఉండే, కేరళ ట్రస్ట్, మహేంద్ర ట్రస్ట్ అన్నీ వస్తుండే. ఇప్పుడు ఏమైందంటే 108 ఎక్కువ సార్, 108, 104 వచ్చింది కదా. అప్పటి నుంచి అన్నీ తీసేసారు పబ్లిక్. ఏమంటే అప్పుడే ప్రైవేట్ గవర్నమెంట్ అవి ఉన్నాయి కదా సార్, ఏంటి కాలేజీలు ఉన్నాయి కదా, వారానికి నెలకు వచ్చి కాలేజీలు తీసుకుపోతారు క్యాంపుల్స్. ఇక మామూలు వాళ్ళకు చిన్న ముందులే ముసలి కదా సార్, అప్పుడు ముసలి తీసుకుపోయి చేపించుకొస్తారు. దాని మీద పెద్ద ఆధారపడతలేరు. ఇప్పుడు ఈ గ్రామం అనేది వ్యవసాయం మీద ఆధారపడినట్టే గ్రామం. ఇప్పుడు పశువులు అవన్నీ ఉంటాయి. పశు వైద్యాలకి ఏమన్నా అసలు హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు సార్? మాకు పరివేద విలేజ్ కదా సార్, మాకు డాక్టర్ ఫోన్ చేయగానే వచ్చేస్తాడు, 1 కిలోమీటర్ మాకు అది సెంటర్. అది మాకు పరివేది అవసరం అంటే మేము పిలిస్తే వస్తామని చెప్పారు. ఇక్కడ పెద్దగా పెంచలేరు. ఇప్పుడు పబ్లిక్ ఏమైందంటే సార్ అంతా చదువుకుని ఎక్కువయ్యారు, వాళ్ళని అవన్నీ మేపుతలేరు, 1-2 ఉంటే ఎక్కువైతుంది. యూత్ అంత ఏంటంటే ఫోను తర్వాత చదువుకున్న ఆలోచన తప్ప వ్యవసాయం చేద్దామని కూడా ఎవరికి లేదు. అంటే మీరు గతంలో మీరు పాల వ్యాపారం చేశారు, మీరు చెప్తారా? మీరు నేను పాల వ్యాపారం చేసినా మీరు కూడా ఈ స్థాయికి ఎదగాలి అని కష్ట సుఖాలు వాళ్ళతో పంచుకుంటారా? నేను పంచుకుంటా సార్. ఆ పంచుకొనే మా అమ్మాయిని మా పిల్లలు ఏం చేసిన అంటే కొంచెం చదివించరా, నాకు అవగాహన లేదు. చూసిన మనము సెటిల్ కావాలనుకుంటే చదువుతోనే సెట్ అవుతాం సార్, చదువు లేకుండా ఏం చేయలేము కూడా. ఇప్పుడు కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే ఊరు మంచి గురించి చేస్తున్నా, రాజకీయాల లాభాలు ఏముండే సార్. నేను ఇప్పుడు కూడా నా వ్యవసాయం చేస్తే కనీసం ఒక 10 లక్షలు పండిస్తామంట. ఇంత మన వర్షాలు కొట్టినా కానీ ఇప్పటికి నేను 40 క్వింటాలు పత్తి పండించిన. దానికి కొంచెం అవగాహన ఉండాలి, మరి ఏదైనా చేద్దామని కూడా ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇప్పుడు వ్యవసాయం మీరు చేస్తారు కాబట్టి వ్యవసాయం కూడా మోడలింగ్లో ఆధునిక పరికరాలు అనేవి చాలా వచ్చినాయి. అటువంటి మీరు మోటివేషన్ చేస్తారా సార్? డ్రిప్పింగ్ వచ్చింది, కూరగాయలకు వచ్చినాయి, పండ్లతో అవి వచ్చినాయి, అన్ని పూల తోటలు పెడతారు. ఇప్పుడు ఏమైందంటే సార్ ల్యాండ్ పెరిగినాక రియల్ ఎస్టేట్ కొంచెం పెరిగింది. ఎవరు చూసినా ఏం చేస్తుంటే ఒక కారు కొనుక్కుందాం, ఒక బైక్ కొనుక్కుందాం, ఒక ఇల్లు కట్టుకుందాం, మాకేమి ఆలోచన ఉంది. లగ్జరీ లైఫ్ చూస్తున్నారు. పని చేసుకొని బతుకుంటున్న చాలా తక్కువ ఉన్నారు. ఆ కూలి చేసాడు ఆనే ఉన్నాడు, కొంచెం ల్యాండ్ ఉంది అనుకో, ఎక్కడ ఉన్నా కూడా 10 గుంటలు అమ్ముకుంటాడు. వాళ్ళ ఇల్లు కట్టి నేను ఇల్లు కట్టుకుంటా, నేను కారు కొనుక్కుంటా. ఆలోచన పబ్లిక్ ఎక్కువైపోయింది. మనం ఎన్ని చేసినా చెప్పినాం అనుకో, కొంచెం ఈయన ఎందుకు చెప్తుండు, ఆయన శాతం గురించి చెప్తా అనుకుంటారు. ఇప్పుడు కొంచెం
అంటే ఇప్పుడు దీనిలో సత్య స్వార్థం లేకుండానే జెన్యున్గా పాలించే వ్యక్తి అని నమ్మొచ్చు అంటారా? 100% సార్. నాకు ప్రతి ఇల్లుకు తెలుసు సార్. 15 సంవత్సరాలు ఇల్లు తిరిగిన, పాలు వెనుకున్న 4 గంటలకు లేచి చుట్టి, అప్పటి నుంచి కూడా నాకు కష్టం అని తెలుసు నాకు. ఆ విధంగా నేను ఊరు అభివృద్ధి చేసిన. ఇప్పుడు మా 3 మాటలు జనరల్ వచ్చేది సార్. మంచి వ్యక్తి ఉంటేనే జనరల్ ఉంటారు సార్. డబ్బు పని చేశారు, వ్యక్తికి చాలా మంచిగా ఉండాలి. అంటే ఇప్పుడు మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో కొంచెం హెల్ప్ చేయడానికి అడుగుతారు, అంటే పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, సావులకు ఇట్లా అడుగుతారు. మామూలు జనరల్గా మేము వింటుంటాం. అటువంటి సత్య సోషల్ వర్క్లో ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నాడంటే కంపల్సరీ అదే ఇంటికి వచ్చి నాకు 10,000 ఇస్తా సార్. అదొకటి చేస్తా. ఎవరో పెళ్ళి ఉన్నాము, గరీబ్ ఉన్నాము, హాస్పిటల్ ఉంటే పోతే ఇస్తా. అడిగితే మాత్రం తప్ప. అంటే ఏ పార్టీ అయినా పర్వాలేదు, మా ఊరు వ్యక్తి చాలు నాకు. పార్టీలు చెప్పా ఇప్పటివరకు సార్ నేను ఏ పార్టీకి కండువకట్ట ఒక బ్యానర్ వేయ 15 సంవత్సరాల నుంచి కూడా. టీఆర్ఎస్ ఉంటే, కాంగ్రెస్ ఉంటే, ఏ దానికి నేను బ్యానర్ వేయ. ఆ ఊరు అది నాది. నాకు బ్యానర్ వేసి ఫోటోలు దిగుడు నాకు ఇవి నచ్చాయి. అంటే మీరు ఇప్పుడు కాంటాక్ట్ చేశారు, తర్వాత అన్ని సర్వీస్ చేశారు, మరి ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు లేదు మీ పైన? ఎందుకంటే పాజిటివ్ ఎందుకు వచ్చింది? కొందరికి ఏమిటో సార్, ఎప్పటికీ నేనా ఉంటుంది కొందరు. తర్వాత ఏముంది, డబ్బుల గురించి ఒక ఆయన డబ్బులు అమ్ముకొని ఇప్పుడు మా ఊళ్ళో 850 ఊళ్ళు సార్. మొత్తం 100 ఎకరాల భూములు అందరు భూస్వాములు. నేను మామూలు కూలేను. నేను ఏం చేసినా నేను అందరి దగ్గరికి పోతే కదా సార్. మన దగ్గరికి పోతే ఇంటికి పోతే మనకు ఖచ్చితంగా ఓటేస్తాడు. అంతే ఇక మనము ఏం చేసినామో అది ఆయనకి నీకు నీళ్ళు వచ్చినాయా, కరెంట్ ఉందా, ఏది లేకపోతే అడిగితే ఫోన్ చేసి నేను చేపిస్తా. దాని ఇమ్మీడియట్ యాక్ట్ అవుతాను. ఇప్పుడు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు పెన్షన్ మీద ఆధారపడి ఉంటారు వృద్ధులు. వాళ్ళంతా ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకు పెన్షన్ రాని వాళ్ళకు మీరు దగ్గరుండి పెన్షన్ శాంక్షన్ చేయించే బాధ్యతలు తీసుకుంటారా? సార్ 99% పింఛన్ లేని వానికి లేని ఉన్నానే నా ఇమ్మీడియట్ చేపిస్తా. ఇట్లను ఆఫీసర్లు పట్టుకొని తోలుకపోయి చేపిస్తా. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇమ్మీడియట్ చేపించిన అందరికీ. ఇప్పుడు 59 కూడా చెప్పించిన. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు సార్. మా ఊరు మంచిగా ఉండాలంతే. నాకు వస్తుంటే అదే ఆదరించాలంతే నన్ను. నాకు ఎవరికి అది. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంటు తర్వాత ఇప్పుడు మొన్నటిదాకా మీరు చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మామూలుగా గృహలక్ష్మి ఇంకా మాకు రాలేదు అని కూడా కొందరు కూడా అంటున్నారు. ఇది ఎలక్షన్ కన్నా ముందు సార్ గవర్నమెంట్ చీరలు ఇస్తామని చెప్పి అందరూ ఆశపడ్డారు. నేను చీరలు తెచ్చిచ్చిన ఊరికి. బతుకమ్మ చీరలు తెస్తామంటే రాలేకపోతే నా ప్రేమతోటి కనీసం 600 చీరలు తెచ్చిచ్చిన. ఇవి రాకముందు దసరా పండుగ ముందు ఇచ్చిన. గ్రేట్. అంటే నాకు ఆడపడుచులు అంటే ఇచ్చిన. రాజకీయంగా కాకుండా వస్తాయంటే ఇచ్చినాం. అంటే ఇది ఎంత రాజకీయ లబ్ధి కోసం అంటారా, మామూలుగా మీరు చేయాలన్న తపన అంటారా? నాకు పెద్ద రాజకీయ అవసరం లేదు. నేను ఊళ్ళో ఉంటా సార్. నాకు ప్రతి ఒక్కరికి మంచిగా ఉండాలని కోరుకోవడం అంతే. ఓకే. ఇప్పుడు మామూలుగా మనకు ఫైనల్గా వచ్చేదంటే మన ఏంటిది శ్మశాన వాటిక మనకు అంత నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి దానికి సార్ వాళ్ళు బిల్లు రాలేదు దానికి సరిగ్గా. బిల్లు రాక ఏం చేసినారు, వాళ్ళకి తిప్పలు పెట్టారు. కాంట్రాక్ట్ అక్కడనే పోయారు. నేను కూడా 4 సంవత్సరాలు రోడ్ వేసిన అంత పైసలు పెట్టి. ఇంకా అవి కూడా నిధులు రాలేవు. కొంచెం అవి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అవి కొంచెం మైనస్ ఉంటే పెట్టుకున్నాం. ఇట్లా రోడ్లకి నేను డ్రైనేజ్ కూడా వేయించిన. అవి కూడా బిల్లు కూడా తీసుకోవాలి. ఇంకా నేను పెట్టుకోవాలి. నేను ముందు చేస్తాను సార్. ఇది ఉంటే తర్వాత ఇక మనకు దేవుడు ఇచ్చిండు పెద్ద శాస్త్ర కావు. మేము ఏదో సంపాదించిన దానిలో కొంచెం పిల్లలకు పెడతాం, కొంచెం ఊరికి పెడతాం. ఇంతకన్నా మంచి ఇంకేమిటి సార్? ఇంతకన్నా బతికి ఏముంటుంది చెప్పాలి. ఓకే. అభివృద్ధి కావాలంటే మరి మీరు ఎవరి దగ్గర పోతారు? భీమ్ భారత్ దగ్గరికి వెళ్తారా లేకపోతే? సార్ గవర్నమెంట్ పోతా సార్. గవర్నమెంట్ ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఆయనకి ఇష్టం. ఆయన బయలుక్కడ ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన పార్టీ తరఫున తీసుకొస్తాం. లోకల్ ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నా మా కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఆ పార్టీలో పోతాం. అభివృద్ధి గురించి నిధులు తీసుకొస్తాం. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నారు, ఎంతమందికి లేవు, ఎంతమందికి ఉన్నాయి అనేది? సార్ నేను ఇల్లు తిరుగుతున్నా సార్. తిరుగుతుంటే ఏమైందంటే వాళ్ళతో డబ్బులు లేవు. ఇల్లు వచ్చినాక జాగలేదు. మెయిన్ అది ఉన్నది. ఇప్పుడు 10 ఇళ్ళు వచ్చినాయి. 10 ఇళ్ళు చార్జ్ చేయించాం, కట్టించాం, బిల్లు ఇప్పించినాం. కొన్ని వచ్చినాయి. ఇంకా 10-20 మంది ఉన్నారు కట్టేటోళ్ళు. వాళ్ళకి ఏం చేయాలంటే మోడల్ విలేజ్ లాగా తీసుకొని 1 ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని అన్ని మోడల్ కట్టించి నేనే కట్టిస్తాం అనుకుంటా సార్. ఓకే. ఇందిరమ్మ ఇల్లు ఎంతమంది పేరు లేరు, ఒక గవర్నమెంట్ ల్యాండ్ కలెక్టర్తో మాట్లాడిపించేసి 1 ఎకరం తీసుకొని అలా 60 గజాలు ఇస్తారు కదా సార్. ఒక చిన్నగా దానికి మోడల్ తయారు చేయించి వాళ్ళు 5 లక్షలు ఇస్తారు కదా సార్. ఎవరు కాంట్రాక్ట్కి ఇచ్చి కొంచెం ఏదో చేసి అవసరం ఉంటే నా సొంత ల్యాండ్ అమ్మైనా వాళ్ళకి ఏదైనా ఆలోచన. అంటే మీరు ఎడ్యుకేషన్ చేయలేరు కానీ కలెక్టర్ లెవెల్ దాకా వర్కులు తీసుకుంటామని అంటున్నారు. అంటే మీ కేఎల్ఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు అంటారా? అదేం లేదు. నాకు నా నాలెడ్జ్ చేస్తారు.
పోయి దగ్గరికి పోయి మాట్లాడతాం, ఎండిఓ దగ్గరికి పోతాం, ఎంఆర్ఓ దగ్గరికి పోతాం, ఆర్డీఓ దగ్గరికి పోతాం. ఊరు గురించి ఏదైనా నేను చేయగలుగుతాను సార్. ఓకే, మరి ఇప్పుడు మామూలుగా ఊళ్ళో నడిచేటి రాజకీయాలన్నిటి మనకు చూస్తుంటాం, అంటే పని అయ్యేటి కానియకుండా. అవి నేనేమి సార్ ఈ 15 రోజుల తర్వాత వాళ్ళు పట్టించుకునేది ఉండడు. 15 రోజుల తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడే మాట్లాడతారు. ఎలక్షన్ తర్వాత మనం పట్టించుకునే ఉండవు. ఉంటారా మీరు ఇక్కడ నా రోజు నా వ్యవసాయం మిన్నే చేస్తా. నా సిటీలో ఏముండా, నా పిల్లలు స్కూల్కి పోతారు, నేను రోజు పొద్దున ఇంటికి వస్తుంది, వ్యవసాయం చేపిస్తా. ఓకే, నేను పెద్ద వ్యవసాయం కుటుంబం ఉంది సార్ ఇప్పుడు కూడా. ఓకే, మీకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో జరిగేటి ఏంటంటే మామూలుగా పంచాయతీలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే గ్రామంలో అంటే గొడవలు, చిన్న చిన్న గొడవలు, అవి మీ దగ్గరనే పరిష్కారం జరగాలి యాక్చువల్గా. ఎక్కువ శాతం సార్, ఎక్కువ శాతం మా దగ్గర జరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ విషయాలు ఎక్కువ కొట్టాడతారు. ఓకే, ఇక సివిల్ మ్యాటర్, అది సివిల్ మ్యాటర్ పోయినాక దాన్ని మనం చేయలేదు. చిన్న పంచాయతీల ఫ్యామిలీ దగ్గర విషయం చెప్పడానికి చెప్పేస్తాం. అది పెద్దగా పోలీస్ స్టేషన్ ఏం పోదు సార్. ఈ 5 ఏళ్ళ కనీసం ఒక పరు కూడా పోలే, పోనీయం కూడా ఎక్కువ శాతం. ఇద్దరు వాళ్ళు పోయినాకో నేనే డబ్బులు పెట్టాలి, వాడు 5,000 వీడియో వద్దురా అని నేనే మాట్లాడేసి సెట్ చేసుకొని పోదు చెప్పొస్తా పోలీస్ స్టేషన్ చేసి రాసుంటే సెటిల్మెంట్ ఇక్కడ. చచ్చిపోయిన నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను ఉన్నా సార్ ఇలా ఊళ్ళో. ప్రతి ఒక్కరు తెలుసు నాకు, ఎవరు ఎట్లుంటారో కూడా తెలుసు. అంటే మొత్తానికి ఏ ఇంట్లో ఏ తక్కువ ఉన్నది అనేది మీకు మొత్తం మేనిఫెస్టో మీ దగ్గర ఉంది. ఎవరికి ఏం కాదు కూడా తెలుసు. నేను ఓటర్ అనేది పోతే ఊళ్ళో ఎందుకు వచ్చి అడగరు సార్, నన్ను రమ్మని అంటారు. వాళ్ళు ఇప్పుడు 10 కోట్లు పెడతాం, 2 కోట్లు పెడతాం, అవన్నీ డబ్బులన్నీ పెట్టేసారు. అవి వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా నేను ఇంటికాడికి పోయేసి వాళ్ళ వాళ్ళు ఎన్ని ఇచ్చినా అవన్నీ మాఫీ పైసల గురించి ముఖ్యం కాదు. కొందరు ఉంటారు కదా ఏదో కొత్త ఆడుకుంటారు, కానీ మనం ఇంటికాడికి పోతే ఎందుకు వచ్చినా అడగనే అడగడాను. ఇప్పుడు పోదాం సార్ ఇంటికి పోతే ఖాళీ తిరుగు ఇట్లా ఆదరిస్తున్నాను, అట్లా నన్ను అట్లా ప్రేమతో చూస్తారు. అందుకే నాకు ఊరంటే కొంచెం ప్రేమ. దీనిలో ఎలాంటి అభివృద్ధి విషయంలో సత్యాది స్వార్థం లేకుండా చేయిస్తాడనేది ప్రజల నమ్మకం. 100% సార్, 100%. నేను సార్ 2 విలేజ్ ఆమ్లెట్ ఉన్నాయి మాకు, ఒక్కటే పారేసిన సార్, మొత్తం ఊరు మొత్తం చేయించిన. నందిల ఎంపీ నిధులు, ఎమ్మెల్సీ నిధులు అన్నీ తీసుకొచ్చి ఒకటే 40 లక్షలు పెట్టి 2 ఆమ్లెట్లు ఒకటే వేసేసిన. రోడ్లు ఒక వారం రోజులు మొత్తం ఏది గిది లేకుండా వేసేసిన. ఎందుకంటే ఎంతనే వేసేసేసి ఈ గల్లీలో వద్దిగా ఊరు మొత్తం వేసేసిన. ఇప్పుడు ఛార్జీ తీసుకున్న తర్వాత మీరు ఏ దాని మీద ఫోకస్ పెట్టబోతున్నారు? ఫస్ట్ ఏం చేస్తామంటే లింక్ రోడ్ చేస్తాం. నెక్స్ట్ ఇది రోడ్ పెద్దగా చేస్తాం. మశాన వేట కంపౌండర్ ఫస్ట్ కట్టిస్తా ఇమ్మీడియట్. కొన్ని ఇప్పుడు ఎన్నికల ఉంది కదా సార్, వచ్చే జనవరి నుంచి కొన్ని మెటల్ రోడ్లు ఉన్నాయి, అటు కూడా ఇమ్మీడియట్ ఉపాధ్యాయంలో 2-3 రోడ్లు ఉన్నాయి, అవి కూడా పెట్టిస్తా. ఉపాధ్యాయంలో మొత్తం మంది పనిచేస్తారు సార్, దానివల్ల మేము కొంచెం దాన్ని చేయిస్తాం. ఎందుకంటే ఏ డీల్ చేసినా మళ్ళీ నేనే అడగవలసి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు హాల్ది రికార్డింగ్ అయితే రికార్డ్ అవుతుంది సార్. ఇంకా 3 సంవత్సరాలు సార్ గవర్నమెంట్. నేను సంవత్సరం కొన్ని స్టార్ట్ చేసుకుని పోతా. ఫస్ట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ 10 రోజుల శాంక్షన్ చేసిన, దాన్ని గుళ్ళు కొట్టి డిమాండ్ చేసి కొత్తగా కట్టిస్తా. దాని పక్కకు ఇంకో డాక్టర్ బాలం కట్టిస్తా. మొత్తానికి అయితే మోడలింగ్లో చేసేస్తావు గ్రామ పంచాయతీని. నువ్వు 3 సంవత్సరాలు సార్ దీన్ని ఆదర్శంగా తీసుకుంటా. మండలం ఎట్లా అంటే నేను అన్ని పనులు చేసిపోయినా, కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసినాక ఒక చిన్న ఏమంటే మనము స్కూల్లో చెట్లు పెట్టాం. వాటికి ఏంటంటే బయట కొంచెం ఊరిపేట గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ ఒక బోర్ వేయించి ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టాలి మొక్కలు. రోడ్డుకు మంచిగా ఉంటాయి, షో ఉంటాయి. తర్వాత ఇక స్కూల్ బాగా చేసిన, కానీ పిల్లలు లేరు ఇప్పుడు. మొత్తం మీద ఉత్తమ అవార్డు తీసుకునే ప్రయత్నం చేస్తా. ఒక విలేజ్ కదా సార్, 3 విలేజ్ వెళ్తాయి సార్. మాసానిగుంట, ఆమ్లెట్, కచ్చిరెడ్డి, 3 సంబంధించినటువంటి ఆమ్లెట్లన్నీ అన్నీ చేస్తా. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ కంటే ఇంకా కొంచెం ఇంకా బాగా చేయాలి ఆలోచన. పిల్లలకు స్కూలుకు, తర్వాత కొంచెం గుళ్ళు కూడా బాగానే చేసినాం. ఆ సొంత నిధులతో గుడి కట్టించిన 30 లక్షలు. ఓకే, ఇప్పుడు అవి కూడా డివోషనల్ కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మన ప్రాంతాలలో ఆ జాతర, ఈ జాతర, దాని స్పాన్సర్. మసీద్ లేకుంటే మసీద్ కట్టించాం సార్. ఒక ఆయన దాత ఇస్తే జాగ ఇచ్చినాం. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు సార్, వాళ్ళ జాగ లేకుండా జాగ చూపించిన. అంటే అన్ని దేవుడు ఉన్నారు సార్, అందరూ ఉండాలి. అంటే ఏ కులానికి ఆ కులం దేవత. ఇప్పుడు వాళ్ళు ఏమంటే శంకరపల్లికి పోతారు బస్సు తీసుకొని, అది కాకుండా ఈయన చేసుకోమని చెప్తారు. కొందరు ఏమంటారు ఆ పార్టీకి చేసింది ఇది చేస్తాం, మనం అందరితో నిలబెట్టుకే మనకి ఇట్లా ఉండదు. అంటే ఇవన్నీ గుళ్ళు గోపురాలకు ఇవన్నీ పెట్టినటువంటి డబ్బంతా మీదే అంటారా, లేకపోతే స్పాన్సర్ అంటారా? నేను ఒక్కరు కూడా స్పాన్సర్ చేయలేదు సార్. నేను స్పాన్సర్ పెద్దగా వెళ్ళాను. నేను పెద్దగా 50,000 30,000 అలా వేసుకుంటారు. మనం ముందుకున్నాం అనుకో, కొంచెం మనం అలా 50,000 మనం ఇచ్చినాం అనుకో, వాళ్ళందరూ వేసుకొని వాళ్ళు కూడా చేసుకుంటారు సార్. మన డబ్బులు మొత్తం వివరం కట్టే అవసరం లేదు. ఏదో మేము ఇంత సపోర్ట్ చేస్తే, మనం సపోర్ట్ చేసాం అనుకో, వాళ్ళు అందరూ చేస్తారు. మనం చేయకపోతే వాళ్ళు చేయరు. ఇంకా ఇప్పుడు చేసేది కూడా చాలా సార్. ఇప్పుడు వాళ్ళకు చర్చి ఉన్నది, చర్చి కంపౌండ్లో పెట్టి అంతకే రేకులు వేసి ఇచ్చారు. ఈసారి దాన్ని కొంచెం ఉన్నారు సార్,
తెలిసిన వాళ్ళతో తీసుకొచ్చి కొంచెం చేయిస్తా. ఉన్నారా స్పాన్సర్స్ ఉన్నారా మీకు అంత డోనర్స్? అంత లేదు సార్, నేను డోనర్స్ నేను ఎవరిని అడగా. నాకు ఏమంటే మా సార్ ఇప్పుడు నేను ఫస్ట్ సర్పంచ్ అయినాక ఒక్కరిని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దారు. తీసుకొస్తారా మీరు సర్పంచ్కి ప్రమాణ స్వీకారానికి కేఎల్ఆర్ని తీసుకొస్తారా? ఆయనకు వస్తాడు సార్, ఓటైనాకి వస్తాడు, ఓటు వేసినా కూడా మళ్ళీ వస్తాడు. నేను రమ్మని సొంత ఊరు సార్ వస్తాడు, సొంత ఊరు వస్తాడు. ఎట్లయినా మీరు కూడా అభిమానం కాబట్టి. నాకెందుకు సార్, ఏ పార్టీలు ముఖ్యం కాదు సార్, ఊరైనా అభిస్తాం. ఏ పార్టీ ఉన్నా ఆయన ఎక్కడున్నా అక్కడ మనం ఆయనకు మనం అంత పెద్దోళ్ళం కాము కదా సార్. పెట్టిరా మీ మేనిఫెస్టో మీ కేఎల్ఆర్ దగ్గర పెట్టిరా? ఏదన్నా ఆయన ద్వారానే తీసుకుంటాం, ఆదర్శంగా తీసుకోవాలంటే ఆయన ద్వారానే తీసుకుంటారు. ఇప్పుడు మా పిల్లలు కూడా డెవలప్ చేయాలి, పిల్లలు యూత్ పిల్లలు అంటే మా సార్ నాలే తీసుకొని కూడా చేస్తాడు. మా అబ్బాయి కొంచెం చదువుతుండే ఆ ఆలోచన ఉన్నది. తర్వాత ఆయన పెద్ద ఆయన దగ్గర పోయి మాట్లాడతాడు, కొంచెం మన ఊరు పిల్లలు కూడా సెట్ చేయమని చేస్తాడు. నన్ను మండల కుమ్మాడు సార్, నేను చదువుకోవాలి నాకు అవ్వలేదు, ఎందుకంటే ఈ విలేజ్కి కాదు ఇది కూడా. ఇంకా చదివింది నీకు, చదువు కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఇంకా చదువు నీకు అవసరం అంటే దేవుడు ఇచ్చింది సార్ నాకు. అంటే నేను ఒక పని చేద్దామంటే దాన్ని ఖచ్చితంగా చేస్తాను సార్, ఏ విధంగా చేయిస్తా, నా మనసులో పడ్డదానికి అది దాన్ని ఖచ్చితంగా చేయిస్తా. మొత్తం మీద మెజారిటీతో గెలుస్తున్నారు సార్. పబ్లిక్ దీవెనిస్తారు సార్ నాకు. మా దగ్గర అందరిని అడిగినాం, జనరల్ వచ్చింది మాకు 2 మార్క్స్ ఛాన్స్, మా వాళ్ళని అడిగినాం. అంటే మా 15-20 సంవత్సరం మా దగ్గర ఉండాలి, మా అందరూ అంచనాలు ఇక నువ్వే ఉండని చెప్పారు. తప్పదు కదా సార్, మా సార్ని అడిగిన ఉండాలన్నదా. పోయినసారి ఎంపీటీసీ ఎవరు లేదు, పార్టీ నుంచి లేకపోతే నేను లేవడా పర్వేత గురించి. ఇక తప్పదు కదా సార్. ఇప్పుడు మా డబ్బులు ఏం పెద్దగా లేవు సార్ నాకు, ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ చిన్న చేసుకుంటాం, వ్యవసాయం ఎక్కువ చేస్తా. ఒకటి ఏంటంటే ఇక్కడ మారుమూల గ్రామ పంచాయతీ లెక్క ఇప్పుడు, ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ అదొకటి లేదు. తర్వాత ఒకటి చిన్నగా ఏంటంటే ఇక్కడ మేము నిన్న చేసిన సర్వేలలో ఒకటి అంబులెన్స్ అనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, దాన్ని ఏమైనా ప్రొవైడ్ చేస్తారంటారు? నేను ఒకటి ఏమనుకున్నాను సార్, అంబులెన్స్ గవర్నమెంట్ మనకు ఇప్పుడు స్కూల్ పిల్లల గురించి ఈ అంబులెన్స్ గురించి ఒకటి కొని పెడదాం అనుకుంటున్నా. ఒక మనిషిని పెట్టి పిల్లలు విడిచిపెట్టాలి, ఒక ఎమర్జెన్సీ కావాలంటే ఒకటి వ్యాన్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా విలేజ్లో డెవలప్ అంటే ఈ మౌలిక సదుపాయాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అలా ఉండే సార్, ఇప్పుడు ప్రతి ఇంట్లో కార్ అయింది. అవును, 5 నిమిషాలు వచ్చేస్తారు ఎవరెవరు, ఇంటి పక్కలో వచ్చేస్తారు. ఇంతకుముందు ఏమో శంకర పిల్లలు వచ్చేటకల్లా ఉండలే, ఇప్పుడు అడ్డ ఉరుకుతున్నారు. విలేజ్ ప్రతి ఇంట్లో ఒక కార్ వచ్చింది, ఇప్పుడు కార్ వచ్చింది. అవును, అది పెట్టడానికి సమస్య కాదు, పెడితే ఏంటంటే దాన్ని ఆనే పెడుతున్నారు. ఒకవేళ అడిగిందంటూ మీరు చేస్తారు అంటే పని చేస్తారు అట్లా. ఇప్పుడు ఒకటి ఏంటంటే మశాన వాటికి అందుకు కదా సార్, దాన్ని మా సర్పంచ్ గెలవగానే అది ఫస్ట్ ఎంత చేయిస్తుంది. మా నాయన చనిపోయిన 2 సంవత్సరాలు అయింది, ఓకే, ఆయన పేరు పెట్టి చేయిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే ఇక డెవలప్మెంట్ విషయంలో అయితే కేర్గా ఉన్నారు. తర్వాత ఆధార్ రసీదు ఇస్తున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు సార్. 3 సంవత్సరాలు మళ్ళీ ఒక చూడండి సార్, ఊరిని ఏ విధంగా చేస్తున్నారు. ఎక్కువ శాతం స్కూల్ మీద పెట్టినా, ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్ రోజు 10 బస్సులు వస్తున్నాయి. ఇక బస్సులు అనేవి బంద్ అవుతాయి. ఇక నా ఆలోచన అది ఉంది, ఎందుకంటే మనిషికి మీ నెలకి ఎంత కడతారు, ఎవరెవరు సంవత్సరానికి 1,50,000 కడతారు. మీరు 2-5,000 ఇండి మన పిల్లలు మన దగ్గర ఉంటారు. మనమే చేయిస్తాం, మనమే రూమ్ కట్టిస్తాం వాళ్ళకి, టీచర్లకు మన దగ్గర చదివిస్తామని నాకు ఆలోచన వచ్చింది. చాలా బెస్ట్ ఆలోచన. ఎందుకంటే 6 గంటలకు పోతుంది సార్, అది 9 గంటల స్కూల్, అది అన్నీ తింపుకుంటా పోతుంది. వాళ్ళు పోయేటకల్లా 9 మళ్ళీ 3 గంటలకు వేస్తే 6 అవుతుంది వచ్చేటకల్లా. అవును, అదొక్కటే ఆలోచన ఉన్నది. 7th వరకు అయితే అందరు ఇక్కడ ఉంటే 10th దాకా కూడా చేయొచ్చు. పెద్ద స్కూల్ మా దగ్గర, అలా చిన్న రూమ్లోనే ఇరికిస్తారు స్కూల్లో. ఇప్పుడు అధికారులు రాగానే మీరు డిమాలిషన్ చేసి కార్పొరేట్ స్థాయిలో తీసుకువెళ్ళాలని ఆలోచన ఉంది. ఓకే, ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మాసానిగూడలో ఏదైతే ఉందో, మరి ఇక్కడ నిర్వీర్యమైనటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవి తను ప్రమాణ స్వీకారం తర్వాత ఖచ్చితంగా కేఎల్ఆర్ ఆదేశాల మేరకే ప్రభుత్వం మాది అధికారంలో ఉంది కాబట్టి కలెక్టర్ లెవెల్ దాకైనా నేను తీసుకెళ్ళి మరి అభివృద్ధి దిశగా నేను గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తా. ఏది ఉన్నా నేను 20 సంవత్సరాలు నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, మళ్ళీ ఇప్పుడు నాకు పట్టం కట్టబోతున్నారు, ఖచ్చితంగా నేను ప్రజలకు సర్వీస్ చేస్తానని మనతో చెప్తా ఉన్నారు.